థర్డ్ క్వశ్చన్ TV9 క్విజ్ లో భాగంగా సంధించిన మూడవ ప్రశ్న. సత్య, సీతారామ లక్ష్మణులను నది దాటించిన మత్స్యకారుడి పేరేమిటి? సీతారామ లక్ష్మణుల్ని నది దాటించిన మత్స్యకారుడి పేరేమిటి? రైట్. ముందుగా ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అమ్మని అడిగి తెలుసుకుని మనం లక్కీ విన్నర్ ని కూడా పిక్ చేసి ఆ తర్వాత వాడిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము. అమ్మా, సమాధానం. అతడు పడవ నడిపి దాటించేటటువంటి వృత్తి కలిగినటువంటి వాడు. అతడి పేరు గుహుడు. కేవట్ అంటారు. ఇప్పటికి కూడా ఆ కేవట్ వంశానికి చెందినటువంటి వారు మనం చిత్రకూటం వెళ్ళినట్టయితే కనపడతారు. ఇప్పటికీ ఆ కేవట్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఎంత చదువుకున్నా సెలవుల్లో వచ్చి అక్కడ గంగానదిలో పడవలు నడుపుతారు. నా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇదే వృత్తిలో ఉంటానని చెప్తారు ఆ కుర్రవాళ్ళు. ఎంత సంతోషంగా అనిపించిందంటే మేమండి రాముణ్ణి దాటించిన వాళ్ళం అని చెప్తారు ప్రౌడ్గా. ఓకే, సో ఆ ఘట్టం గురించి కూడా ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. బట్ థర్డ్ క్వశ్చన్ సంబంధించిన ముందు లక్కీ విన్నర్ ని మనం పిక్ చేయాలి. సత్య, ఓకే, సో ప్లీజ్ గో అహెడ్. ఓకే, 01587. సో 01587. సో దీనికి సంబంధించిన ఫోన్ నంబర్ ని ట్రేస్ చేసి ఇమీడియట్ గా మా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సో హైదరాబాద్ నుంచి ఈ లక్కీ విజేత మనకి కనిపిస్తున్నారు. ఆయన పేరు సురభి యాదగిరిరావు. ఆయన కూడా వీడియో కాల్ లో మనకు అందుబాటులో ఉన్నారు. సురభి యాదగిరిరావు గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు వీడియో కొంచెం కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోండి. అలాగే మీ ఆనందం మాత్రమే మాకు కనబడుతుంది, మీ ముఖారవిందం కనబడట్లా పూర్తిగా. నైస్ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. ఏంటండి, మీరు చక్కగా సమాధానం రాసి పంపించారు. లక్కీ విన్నర్ అవుతారని అనుకున్నారా? అనుకున్నాను మేడం. నేను రాముని జపం చేస్తూనే కూర్చున్నాను మేడం. ఆహా, నాకు తెలుసు, చాలా సంతోషంగా ఉంది మేడం. నాకైతే సో హ్యాపీ. ఓకే, ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఇంటిల్లిపాది సెలబ్రేట్ చేసుకుంటున్నారా? విషయం తెలిసిందా? సార్, ఈ రోజే రాముల వారి అంతా మేము అన్నదానాలు చేసాము. ఈ రోజు మా ఇంట్లో దీపాలు పెట్టుకున్నాం. ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. చిన్నజేసి మా భక్తుల మేము. ఇందాక ఒక కాలర్ కూడా స్వామివారి ఇవి విని మేము తెలుసుకున్నామని చెప్పారు. మీరు కూడా ఎప్పుడైనా గుహుడు లాగా ఎవరికైనా సాయం చేశారా? నది దాటించకపోయినా చాలా. ఏం చేస్తుంటారు సార్ మీరు, సురభి యాదగిరిరావు గారు? సార్, నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. ఎక్కడ? రామ్దేవ్ కూడా నార్సింగ్ దగ్గర సార్. నార్సింగ్ దగ్గర ఏం చేస్తుంటారు? LIC ఏజెంట్ సార్ నేను. LIC ఏజెంట్, ఓకే. సో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారా? ఈ ఒక్కదానికే ఇచ్చారా మీరు? అవును సార్, నేను మర్చిపోయి చూడలేదు సార్ మిగతా వాటికి నేను. ఓహో, ఆ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసరికి చేతిలో ఫోన్ ఉంటుంది. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, సో స్వామివారి అనుగ్రహం ఉంది ఇవాళ మీ మీద. అవును సార్. ఎవరు చాలా థాంక్స్ అండి. సంతోషం. కంగ్రాచులేషన్స్. ఇద్దరు ముఖాల్లో చాలా ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలా సంతోషం, సో హ్యాపీ మేడం. ఓకే, సో మీరు హైదరాబాద్ స్టూడియోకి రండి. ఎప్పుడు వస్తున్నారు? స్టూడియోకి వస్తే గిఫ్ట్ హ్యాంపర్ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా ఇక్కడే తీసుకోవచ్చు. అవును, ఓకే అండి, వస్తామండి. మా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ కన్వీనియన్స్ ని చూసుకుని రండి, స్టూడియోకి రండి. మంచిదండి. థాంక్యూ మేడం. థాంక్యూ అండి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.